శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి మే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ఈ వారమంతా ఈ పక్షమంతా కూడా రాశి అందే ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం. అయితే ఏదైనా ఒక గ్రహం ఏదైనా ఒక యోగంలో ఉన్నప్పుడు ఎక్కువ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. సర్వసాధారణంగా రవితో కలిసి ఉన్న గ్రహం విశేషమైనటువంటి అధికార హోదా కలిగినటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక విద్య సంపూర్ణంగా పొందాలన్నా ధనం కావాలన్నా రవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండవలసి ఉంటుంది. అంటే రవికి అనుసరించే విద్యాకారకుడు వ్యాపారకారకుడైనటువంటి బుధుడు, అలాగే భార్యాకారకుడు ధనకారకుడు సౌఖ్యాలకి భోగాలకి కారకుడు శుక్రగ్రహం. ఈ రెండు కంపేర్గా రవికి దగ్గరగా తిరుగుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక రవికి 10-12 డిగ్రీల దూరంలో ఉన్నటువంటి గ్రహాలు ఈ బుధుడు కానీ శుక్రుడు కానీ వారి యొక్క మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి రవికి మరీ దగ్గరగా ఉన్నప్పుడు అవి కంబస్ట్ అవడం వల్ల ఆ ఫలితాలు కొంతవరకు జాతకుడికి పొందే అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ రవి బుధుల కలయిక జాతకుడికి ధన పంచమాధిపతిగా, అంటే ఆర్థిక సంబంధించిన విషయాలు, కుటుంబ సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ ధనం కానీ మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే పంచమాధిపతిగా బుధుడు రాశి అందు ఉన్నప్పుడు మీలో ఉన్నటువంటి తెలివితేటలకి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. అంటే ఈ బుధ రవి కలిసినప్పుడు అది నిపుణ యోగం కూడా అవుతూ ఉంటుంది. కొన్ని రాశుల వారికి ఇది బుధాదిత్య యోగం అయితే మరికొన్ని రాశుల వారికి నిపుణ యోగం. ఈ నిపుణ యోగ ప్రభావం వల్ల ఏంటంటే జాతకుడు తనలో ఉన్నటువంటి ప్రావీణ్యాన్ని నైపుణ్యాన్ని పెంచుకుంటాడు. మీరు ఒక ఆర్టిస్ట్ అయి ఉన్నా, ఒక పెయింటర్ అయి ఉన్నా, ఒక యాక్టర్ అయి ఉన్నా కంప్లీట్గా మీలో ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా కేంద్ర కోణాధిపతుల కలయిక ఒక లక్ష్మీనారాయణ యోగంలా పనిచేస్తుంది. కేంద్రాలన్నీ కూడా విష్ణుమూర్తి స్వరూపాలు అయితే కోణాలన్నీ కూడా లక్ష్మీ అమ్మవారి స్వరూపం అవుతుంది. ఈ రెండు ఎక్కడ కలిసినా కూడా ఆ జాతకుడికి రాజయోగం ఏర్పడుతూ ఉంటుంది. ఇటువంటి రాజయోగం జాతకుడికి అంటే చతుర్థాధిపతి రవి, పంచమాధిపతి బుధుడు రాశి అందు ఏర్పడడం వల్ల అది వ్యక్తిగతంగా మీకు గౌరవాన్ని, హోదాని, ఒక కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఇది మీ సంతానానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. వారు ఎక్కడ ఏ దేశ విదేశాల్లో ఉన్నా వాళ్ళ అర్హతకు తగినటువంటి ఉద్యోగం కానీ విద్యలో సీటు కానీ పొందే అవకాశం ఉంది. సో ఇది కాకుండా మళ్ళా ప్రత్యేకంగా ధన తృతీయాధిపతి రాశి ధనాధిపతుల మధ్య, అంటే లగ్న ధనాధిపతుల మధ్య బుధ శుక్రుల మధ్య ఏర్పడిన పరివర్తన మీరు ఒక చోట ప్రయత్నం చేస్తుంటే అది వేరొక చోట ప్రయత్నం అవుతుంటుంది. అంటే మీకు మీకు అన్నదమ్ములు, ఫ్రెండ్స్, అక్కచెల్లెల్లో ఉన్నారు. మీ అవసరాలకి ఎవరికైనా ఆర్థిక సహకారం కొరకు వాళ్ళని అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఇచ్చే లోపలనే వేరే విధంగా వేరొక ఫ్రెండ్ రూపంలోనో వేరొక బంధువు రూపంలోనో మీకు ఆ సహకారం అంతా ఉంటుంది. విద్యార్థులు కూడా ఒక కాలేజీలో సీట్ సంపాదిస్తుంటే దానికన్నా బెటర్ కాలేజీలో సీట్ సంపాదించే అవకాశం అది ఉంటుంది. బట్ ఏదైనా మీ ప్రతి ప్రయత్నానికి ఒక రాజకీయ నాయకుడు కానీ, తండ్రి గారు కానీ, మీ గురువు గారు కానీ సంపూర్ణంగా సహకరించి ఆ పనిని సంపూర్ణంగా సక్సెస్ చేయడం జరుగుతుంటుంది. వాక్చాతుర్యంలో ఉన్నటువంటి శుక్ర గురువుల కలయిక వల్ల ఏంటంటే ఇది స్త్రీలకి మరింత సౌందర్యాన్ని, అందాన్ని కలిగిస్తుంటుంది. మీ యొక్క మాటకి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరడం జరుగుతుంటుంది. ఇంచుమించుగా స్త్రీలకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా పరిష్కారం అవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా కొన్ని ముఖ్యమైనటువంటి కుటుంబ నిర్ణయాలు ఈ నెల ఈ పక్షం లోపలనే తీసుకుంటే మంచిది. బట్ ఎందుకంటే గురువు ఈ వచ్చే నెల 1వ తారీఖు నుంచి తృతీయ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలోకి మారడం వల్ల కొంతవరకు ఆ ఫలితాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఈ ధనస్థానంలో కుటుంబ స్థానంలో ఉన్నటువంటి గురువు మీ కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. బట్ అలాగే శని భగవానుడు కూడా 11వ స్థాన సంచారం తన సొంత నక్షత్రం మీద సంచారం చేయడం వల్ల ఎవరైతే కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో, కొత్త ఆదాయం లేదంటే వ్యాపారం కొరకు ప్రయత్నం చేస్తున్నారో అది చాలా వరకు కలిగే అవకాశం ఉంది. ఈ దశమంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల అటు సినిమా, సాఫ్ట్వేర్, రైల్వేస్ ఇటువంటి ప్రయాణాలకు సంబంధించినటువంటి శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి, విదేశ వ్యవహారాలు చేస్తున్న వారికి ఇది చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా
దశమ స్థానంలో ఉన్నటువంటి రాహువు మీకు చాలా వరకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్న వారికి, పెద్ద లాంగ్ టర్మ్లో పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇది చాలా ఉపయోగపడే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా కేవలం కుజుడు 12వ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే తప్పనిసరిలో కొంత రుణం అప్పు తీర్చవలసి ఉంటుంది. మీ యొక్క పార్ట్నర్స్ వల్ల కానీ మీ జీవిత భాగస్వామి వల్ల నష్టపోయే సూచనలు కనబడుతున్నాయి. ఏదైనా కూడా ఒక స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో అన్నదమ్ముల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా దగ్గర బంధువుల వల్ల నష్టపోయే అవకాశం ఈ రాశి వారికి ఉంది. బట్ ఏదైనప్పటికి కూడా కొంతవరకు మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏదైనా దగ్గర బంధువుల వల్ల నష్టం కలుగుతున్నా, ఇబ్బందులు కలుగుతున్నా అది మీరు సామరస్యంగా పెద్దల ద్వారా చర్చించుకోవడం ద్వారా ఆ సమస్య చాలా సులువుగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా నష్టపోయినా అది సొంత వాళ్ళకే కాబట్టి దానివల్ల మనం పెద్దగా బాధపడకుండా ఉంటే భగవంతుడు మరి యొక్క రూపంలో అది మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మనం కుజదోషం మీద ఉన్న అపోహలు, అపార్థాలు వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా కుజదోషం అన్నది ఇంచుమించుగా ఒక 100 జాతకాలు పరిశీలిస్తే 90 జాతకాల్లో ఈ కుజదోషం ఉంటుంది. ఈ కుజదోషం అన్నది లగ్నం నుంచి, చంద్రుడున్న స్థానం నుంచి, అలాగే శుక్రుడున్న స్థానం నుంచి లెక్క పెట్టడం జరుగుతుంది. ఇది లగ్నం నుంచి ఉదాహరణగా తీసుకుంటే 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు అది కుజదోషంగా భావించడం జరుగుతుంది. ఇలాగా లగ్నం నుంచి 2, 4, 7, 8, 12లో ఉన్న, చంద్రుడి నుంచి 2, 4, 7, 8, 12లో ఉన్న, శుక్రుడి నుంచి ఉన్న అది కుజదోషం అవుతుంది. అయితే 1వ స్థానంలో కుజుడు కొంతమంది కుజదోషం అని, కొంతమంది లేదని చెప్పడం జరిగింది. బట్ ఏదైనా కుజుడు 1వ స్థానంలో ఉన్నా కూడా అది కుజదోషంగానే పరిగణించవలసి ఉంటుంది. అయితే గురువర్గ లగ్నాలైనటువంటి మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, మీనరాశుల్లో రాశియందు లగ్నమందు గురువు ఉన్నా కూడా కుజదోషం కింద కాదని, వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభాల్లో లగ్నమందు కుజుడున్న దోషమని చెప్పడం జరిగింది. బట్ ఎక్కడున్నా రాశి అందు కానీ లగ్నం కానీ ఉన్నటువంటి కుజుడు 4, 7, 8 స్థానాలను వీక్షిస్తాడు. ఇది సివియర్ కుజదోషంగా మనం భావించవలసి వస్తుంది. సో ఈ విధంగా పరిశీలించినప్పుడు ఇంచుమించుగా 100కి 90-95 జాతకాల్లో కుజదోషం ఉండడం జరుగుతుంది. బట్ ఇది కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలా అన్న విషయం ఒకటి ప్రచారంలో ఉండడం జరిగింది. కుజదోషం ఉన్న స్థానాల్లో వేరొక జాతకంలో ఈ స్థానాల్లో వేరే పాపగ్రహాలు ఉన్నా కూడా కుజదోషం న్యూట్రల్ అవుతుంది. అయితే ఇది వ్యాపార దీక్షతో గాను తెలిసో తెలియకో కొంతమంది చూస్తున్న ప్రతి జాతకంలో కూడా వాళ్ళు ఏదో 10th పాస్ అయింది అమ్మాయి, ఏ కోర్సులో చేర్పించాలి, లేదంటే అమ్మాయి ఇప్పుడే జన్మించింది, ఏ పేరు పెట్టుకోవాలి, లేదా అమ్మాయికి ఏదో కొద్దిగా హెల్త్ బాగాలేదు, ఎలా ఉంటుంది, ఏ జాతకం మన దగ్గరికి అమ్మాయి జాతకం వచ్చినా కూడా అసలు విషయం మానేసి ఈ అమ్మాయి కుజదోషం ఉంది, ఈ కుజదోషం ఉండడం వల్ల పెళ్ళి అవ్వదు, లేదంటే ఇంకొక ప్రాబ్లం అది వస్తుంది, లేదంటే లవ్ అఫేర్ ఉంటుంది, ఈ విధంగా జాతకుడు చెప్పి దాని పరిహారం చేయించడం జరుగుతూ ఉంది. అది తెలియక కూడా కావచ్చు, ఇది వాళ్ళు కూడా నమ్మి ఏదో 8 సంవత్సరాల అమ్మాయికి ఏదో వ్యవహారం చేస్తే కుజదోషం ఉందని భయపడి అందరికీ చూపించి ఈ విధంగా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఈ కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోష పరిహారం చేసుకోవాల్సి వస్తే అది వివాహానికి ముందు, అంటే మనకు ఒక సంబంధం నిర్ణయమైన తర్వాత అబ్బాయి జాతకంలో కుజదోషం లేదు, అమ్మాయి జాతకంలో కుజదోషం ఉన్నది, అప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకున్నప్పుడు అమ్మాయికి కుజదోష పరిహారం చేస్తే
అప్పుడు ఆ దోష పరిహారం అయి తర్వాత చేసే పెళ్లి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటే మంచిది తప్ప అసలు ఏ సంబంధం లేకుండా ముందే పరిహారం చేపించారనుకోండి, అప్పుడు మళ్ళీ కుజదోషం లేని అమ్మాయి మళ్ళీ ఎక్కడ మనం ప్రయత్నం చేస్తాం, అది తప్పు. కాబట్టి కుజదోష పరిహారం అన్నది వివాహానికి ముందు చేయవలసినటువంటి క్రియ. అది అనేక రకాలుగా సాంప్రదాయ వారీగా ఉండడం జరుగుతుంది. బట్ ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయికి సాధారణంగా అంటే ఒక అబ్బాయి అనుకుందాం, ఈ అబ్బాయికి ఏముందంటే యాక్చువల్గా ఏదో ఒక అబ్బాయి జీవితంలో ఒకటే పెళ్లి రాసిపెట్టి ఉంది. కొద్దిగా లేటు, అతనికి ఉద్యోగం లేకపోవడం వల్ల లేదంటే వేరే సాంప్రదాయ వృత్తిలో ఉండడం వల్ల వివాహం లేట్ అవుతుంది. ఎవరో ఒక గుళ్ళో పూజారి చూపిస్తే ఈ అబ్బాయి కుజదోషం ఉంది, పెళ్ళి అవ్వట్లేదంటే సరే ఏంటి పరిష్కారం అంటే ఈ డూప్లికేట్ మ్యారేజ్, ఏదో అరటి చెట్టుతో పెళ్లి చేయలేదు చెప్పారు. ఆ విధంగా వాళ్ళు ఆ పెళ్లి చేశారు. ఉన్నది ఒకే పెళ్లి అబ్బాయి జాతకంలో, ఈ అరటి చెట్టుతో పెళ్లి అయిపోయింది. ఇంకా తర్వాత 10 సంవత్సరాలైనా వివాహం అన్నది అబ్బాయి కావలేకపోవడం జరుగుతుంది. బట్ అందువల్ల తెలిసి తెలియకో కొన్ని పరిహారాలు చేయడం వల్ల వారి జీవితంలో ఈ విధంగా పెళ్లి కాకుండా బ్రహ్మచారిగా ఉండిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కుజదోషం గురించి పెద్దగా అపోవలొద్దు. చిన్నపాటి పరిష్కారంతో ఈ సమస్య సాల్వ్ అవుతుంది. ఈ కుజదోషానికి అనేక రకాలుగా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. కొన్ని లగ్నాలకి, కొన్ని రాశులకి, కొన్ని నక్షత్రాలకి కుజదోషం అన్నది ఉండదు. అలాగే కొంత ఏజ్ దాటిన తర్వాత కుజదోషం ఉండదు. గురు దృష్టి ఉంటే కుజదోషం ఉండదు. ఇలాగా కుజదోషం ఒకటైతే 99 రకాలుగా పరిహారం జరుగుతుంది. బట్ ఏదో ముందు జాగ్రత్తగా చేసుకున్నా కూడా అది పెద్దగా ఏమి దానికోసం భయపడి జీవితాలు నాశనం అయిపోయినట్టు ఇబ్బంది పడే పరిస్థితి అయితే లేదు. కేవలం ఇది ఒక అపోహ తప్ప ఇది పెద్ద కొంపలు మునిగిపోయే దోషం అయితే కాదు. బట్ ఇది బ్రతుకు తెరువు కోసం చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. అంటే కొంతవరకు బతకొచ్చు, కానీ మరీ అన్యాయంగా బతకకుండా అవతల వాడిని భయభ్రాంతులకు గురి చేసి జీవితాలను నాశనం చేసే విధంగా శాస్త్రం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పరిజ్ఞానాన్ని మీకు అందివ్వడం జరుగుతుంది. బట్ ఇంకా అనేక శాస్త్రం, అనేక డెప్త్ ఉంది. నాకు తెలిసినటువంటి 1% జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానంతో చెప్పడం జరుగుతుంది. స్వస్తి.